ఇక ఖమ్మం జిల్లాలో గణపతి నిమజ్జనాల సందడి మొదలైపోయింది. నగరంలోని మున్నేరు వాగు ఉధృతి తగ్గడంతో ఈ వాగులోనే నిమజ్జనానికి అధికారులు అనుమతినిచ్చారు. దీంతో మొత్తం 6 చోట్ల నిమజ్జనానికి సంబంధించి పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రాచలం గోదావరి తీరంలో పలు చోట్ల నిమజ్జన పాయింట్స్ ఏర్పాటు చేశారు అధికారులు. గోదావరిలో లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా అధికారులు నిర్దేశించిన చోట్ల నిమజ్జనం జరుపుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో గణేష్ నిమజ్జనాల సందర్భంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ఏర్పాట్లు అధికార యంత్రం కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే మున్నేరు వాగు తగ్గడంతో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి దాదాపు 5 ప్రాంతాల్లో మున్నేరులో గణేష్ నిమజ్జనాలు జరిగే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొంత వరద ఉధృతి తగ్గడంతో నిమజ్జనాలకు అనుమతి అయితే లభించింది. కానీ లోతట్టు ప్రాంతాలకు ఎవరు వెళ్ళొద్దని ముందుగానే హెచ్చరిస్తున్నారు. దాదాపు నగరంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి అలాగే రూరల్ విలేజ్ల నుంచి కూడా పెద్ద ఎత్తున గణనాథులు అయితే మరికొద్దిసేపట్లో తరలిన్నారు. ఇప్పటికే శోభాయాత్రలు కూడా ప్రారంభిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గణేష్ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర అయితే ప్రారంభం కానుంది. గాంధీ చౌక్ నుంచి కూడా వేలాదిగా విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి రానున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చాలామంది కూడా ఇప్పటికే 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గన్నాథుడు ఇప్పటికే గంగమ్మ ఒడికి చేరుతున్న పరిస్థితి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది సార్? మామిడిగూడ నుంచి వచ్చామండి. మేము మయూరి అపార్ట్మెంట్ మామిడిగూడెంలో 14 సంవత్సరాల నుంచి వినాయకుడి నవరాత్రులు చేసుకుంటున్నాం. మా కమ్యూనిటీలో అందరం మంచిగా హ్యాపీగా చేసుకున్నాం. కరోనా టైంలో తప్ప మిగతా టైంలో మంచిగా చేసుకున్నాం. పొద్దున్నే కార్యక్రమం ముగించుకొని నిమజ్జనానికి వచ్చాం. అంటే ఇన్ని రోజుల పాటు పూజలు అందుకున్న గన్నాథులు గంగోత్రలో వెళ్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? వీఆర్ యాక్చువల్లీ మాకు మా 12 సంవత్సరాలు చేసిన కార్యక్రమంలో మాకు అంతే మంచి జరిగింది. మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ సంక్షేమంలో కానీ అంత హ్యాపీగా ఉన్నాం. కాబట్టి ఆ యొక్క ఆనందాన్ని మేము పొందుతూ నెక్స్ట్ మళ్ళీ ఇంకో 15 సంవత్సరాలు కూడా మేము ప్రణాళిక ఉంది మాకు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవం మేము నిర్వహించుకుంటాం. ఎట్లున్నాయి సార్ ఇక్కడ ఏర్పాట్లు బాగా చేశారండి అధికారులు. మున్నేరు మొన్న వరదలకి కొట్టుకుపోయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ నిమజ్జనాన్ని పురస్కరించుకొని అధికారులు బాగా ఏర్పాటు చేశారని కనిపిస్తూ ఉంది. మంచి క్రెయిన్లు కానీ ఈ కొట్టుకుపోయిన ప్రాంతాలను ముంపు ప్రాంతాలన్నీ కూడా బాగా మంచి అభివృద్ధి చేసి ఏర్పాట్లు ఘనంగా చేశారు. భక్తులకి సౌకర్యవంతంగా చేశారు, ఇబ్బంది ఏం లేకుండా మంచి జరగాలని కోరుకుంటున్నాం గణేష్ నిమజ్జనం ఇలాగా. థ్యాంక్ యూ సార్. ఇది మనం చూడుతూ ఈ ప్రాంతంలో మెయిన్గా ఖమ్మం నగరంలోని ఇటు గాంధీ చౌక్ నుంచి వచ్చేటటువంటి అలాగే ప్రకాష్ నగర్ నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు అయితే తరలిస్తున్నారు, ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. అలాగే మున్నేరు అక్కడ ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర కూడా అక్కడ కూడా నిమజ్జనాలన్నీ చేసేందుకు ఒక పాయింట్ ఏర్పాటు చేశారు. అలాగే కాలువడ్లో ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో మొత్తం కూడా 6 ప్రాంతాల్లో నిమజ్జనాలకు పాయింట్లు అయితే ఏర్పాటు చేశారు. భారీ క్రెయిన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. గన్నాదులన్నీ కూడా తరలుతున్నాయి. మీరు చెప్పండి, ఏ క్రెయిన్లు పెట్టారండి ఇక్కడ? పెద్ద క్రెయిన్ 30 టన్నుల క్రెయిన్ ఒకటి, ఈ యొక్క 10 టన్నుల 12 టన్నులు 3, 12 టన్నులు 10. భారీ వెహికల్స్ మరి ఇప్పుడు వరదంతా వచ్చింది కదా, ఈ ఫ్లోటింగ్ ఉంది కదా, మరి ఇక్కడ నడుస్తాయా? నడుతాయి, కొద్దిగా లోతు తక్కువ ఉంది కానీ బాగా నడుతాయి. ఇది క్రెయిన్లు కూడా భారీ క్రెయిన్లు పెట్టినట్టుగా చెప్తున్నారు. పూర్తిగా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు దగ్గరుండి కూడా అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేశారు. మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు అనేవి వేలాదిగా ఇక్కడికి రానున్నాయి. ఖమ్మం నగరంలో దాదాపు 50 డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలన్నీ డివిజన్కి 10-15 చొప్పున ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా తలంచే క్రమంలో ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టిన పరిస్థితి కనపడుతుంది. శోభాయాత్ర గాంధీ చౌక్ నుండి మొదలవుతుంది. వేలాదిగా విగ్రహాలన్నీ కూడా మున్నేరుకు తరలున్నాయి. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద కూడా పెద్ద ఎత్తున 4000 విగ్రహాల పైచలకు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉండడంతో గోదావరి తీరంలో కూడా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద నిమజ్జనం ఏదైతే ఉందో నిమజ్జన కార్యక్రమం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఖమ్మంలో మున్నేరు అలాగే భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి గోదావరి వద్ద కూడా భారీ భద్రత అయితే ఏర్పాటు చేసిన పరిస్థితుంది. గోదావరి పెరుగుతూ తగ్గుతూ ఉన్న నేపథ్యంలో లోతుగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళొద్దని ముందుగా అధికారులు చెప్తున్నారు. ఇటు మున్నేరు కావచ్చు, అటు గోదావరి కావచ్చు, లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్లకుండా చూసుకోవాలని చెప్పేసి ఎటువంటి డీజేలు కావచ్చు, సౌండ్స్ కావచ్చు నిమజ్జనం దగ్గరికి రావద్దని చెప్పేసి పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్ ఖమ్మం.